మహాపరిశుద్ధుడైన మన తండ్రైన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచిన దినము మనము క్రీస్తు ప్రభు యొక్క నరావతారమును గూర్చిన అనేక సంగతులు మనము తెలుసుకున్నాము. ఈరోజు మనము క్రీస్తు ప్రభు యొక్క 2 స్వభావములను గూర్చి, ఆయన నిర్వహించిన డ్యూయల్ రోల్ అంటే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని చెప్పినట్లుగా, అటు దేవత్వము, ఇటు శరీరము, ఈ 2 ఆయన ఏ విధముగా నిర్వహించారో మనము ఈరోజు నేర్చుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేనిదే క్రైస్తవ్యం యొక్క ఉనికి లేదు. ఏ వ్యక్తి గురించి లేదా ఏ సంఘం గురించి అయినా మనం అడిగితే, ఎవరిని అడిగినా వారందరూ కూడా ఈ ప్రశ్న పైనే ఆధారపడి ఉన్నారు. కనుక ఈ రోజుల్లో ఆధునికవాదులు క్రీస్తును తక్కువ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మొదటి శతాబ్దం నుండి కూడా బైబిల్ గ్రంథంలోనూ, బైబిల్ గ్రంథ రచన అయిపోయిన తరువాత సంఘము యొక్క విస్తరణలో విశ్వవ్యాపితముగా విస్తరించిన ఆ సనాతన విశ్వాసం ఏదైతే బోధించిందో ఆ విశ్వాసము నుండి బయటికి వచ్చి నవీన విశ్వాసవాదులు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉండటం చాలా బాధాకరమైన విషయం. కొందరైతే ఆయన ఎప్పుడు ఉనికిలో లేరని నిరూపించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఒక పెద్ద యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గారు క్రీస్తు కేవలం మనస్సులో కల్పిత వ్యక్తి మాత్రమే అని నిరూపించడానికి ఎన్నో విపరీతమైన ఉపన్యాసాలు చేశాడు. ఆయన తన ఉపన్యాసాలు ముగించి కూర్చున్న తర్వాత విద్యార్థులు ఆయన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. అలా ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత ఒక విద్యార్థి ఎంతో సౌమ్యంగా ఆయన్ని ఇలాగ ప్రశ్నించాడు. ప్రొఫెసర్ గారు, క్రీస్తు ఎప్పుడూ ఉనికిలో లేకపోతే ఉనికిలో లేని వ్యక్తి మీద మీరు ఎందుకు విపరీతమైన దాడి చేస్తున్నారు అని అడిగినప్పుడు ఆ ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేకపోయాడు. శత్రువులు ఆయన్ను ఒంటరిగా వదిలేస్తే ఆయన ఉనికిలో లేనివాడుగా, లేక ఉనికిలో లేకపోతే ఆయన యొక్క వాస్తవ సత్యాలను, ఆయన గూర్చిన వాస్తవ సత్యాలు బైబిల్‌లో మనకు ఎందుకు ఇంకా స్థిరంగా ఉన్నాయి? ఉనికిలో లేని వ్యక్తి మీద ఇప్పటికీ ఎందుకు అందరూ అంత ఆసక్తి చూపిస్తున్నారు అనేది మనం పరిశీలించాల్సిన విషయం అయి ఉంది. కనుక ఆయన ఒక గొప్ప, అద్భుతమైన, నిత్యుడైన దేవునిగా బైబిల్ మనకి తెలియచేస్తా ఉంది. ఆయన చూసిన వారి సాక్ష్యాలు, ఒప్పుకోళ్ళు మనం బైబిల్ నందు పరిశీలించినట్లయితే, మొదటిగా యోహాను రాసిన సువార్తలో ఒక చక్కని విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన గూర్చి సాక్ష్యం ఇవ్వటం జరిగింది. అంటే ఆయన
ఈ గొర్రెపిల్లను ఎక్కడ చూశాడు? అంటే ఆయనను గొర్రెపిల్ల అని యోహాను గారు మాట్లాడటకు కారణం ఏమిటి అనే సంగతులు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, పాత నిబంధనలోని మెస్సియా ప్రవక్త అని పిలువబడిన ఒక ప్రవక్త, ఆ ప్రవక్త యెషయా ప్రవక్త యేసుక్రీస్తు వారిని ఇలాగా సంబోధించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో ఈ గొర్రెపిల్ల యొక్క ప్రత్యక్షత మనకు కనపడుతుంది. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. కనుక ఈ గొర్రెపిల్లను యోహాను గారు యెషయా ప్రవచనాల్లో చూశాడు. 700 సంవత్సరాల క్రితం గొర్రెపిల్లగా వర్ణించబడిన ఆ మహాదేవుడు యోహాను గారి యొక్క రచనల్లో గొర్రెపిల్ల అని యోహాను గారి నోట పలకటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒకటో అధ్యాయం, యోహాను సువార్త ఒకటో అధ్యాయం 34వ వచనం మనం చదువుకున్నట్లయితే, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ల బాప్తిస్మమిచ్చుటకు నీళ్లతో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతునో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. కనుక నన్ను పంపినవాడు అనగా ఎవరు? ఎవరైతే బాప్తిసమిచ్చి యోహాను గారిని ఈ లోకానికి పంపాడో ఆయన ఈ గొర్రెపిల్లను గూర్చి ఒక చిన్న ఎవిడెన్స్, ఒక దృష్టాంతాన్ని ఆయనకి చెప్పాడు. ఏమంటే, ఎవరి మీదైతే ఆత్మ దిగి వచ్చుట నీవు చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు, ఆయనే గొర్రెపిల్ల అనే సంగతి దేవుడు ఆయనకు బయలుపరిచాడు. కనుక ఆయన్ని పంపిన వాని యొక్క బయలుపాటును బట్టి క్రీస్తు యొక్క ఆ ప్రణాళిక, అంటే గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి రావటం, ఆ ప్రణాళిక ప్రకారము ఆయన చనిపోవడం, ఇవన్నీ ఆయనను గూర్చిన సత్యాలు. అవన్నీ కూడా దేవుని చేత ఎరిగిన వాడైన యోహాను గారు ఆయనను బోధకుడా అనో, యేసు అనో, ఇంకా శిష్యులు తనతోటి ప్రపంచంలో ఉన్నవారు ఆయన్ను పిలిచినట్లుగా పిలవకుండా ప్రవచన సారాంశముగా గొర్రెపిల్ల అని పిలుస్తున్నాడు. అంటే గొర్రెపిల్ల అని పిలవటంలో క్రీస్తు ప్రభు యొక్క బలియాగము ఆయన మనసులో ఉంది. ఇశ్రాయేలు కొరకు మరణించబోయేవాడుగా, సర్వలోక మానవాళి పాపాల కొరకు రక్తము చిందించబోయేవాడుగా, గొర్రెపిల్లగా, పాత నిబంధన నుండి వధించబడుతున్న గొర్రెపిల్లలన్నిటికీ ముగింపు పలికే గొర్రెపిల్లగా, అందరి పాపాలను తన మీద మోసుకొని పోయే సాధువైన గొర్రెపిల్లగా యోహాను గారు యేసుక్రీస్తు వారిని గూర్చి సాక్ష్యం ఇస్తూ ఒప్పుకుంటూ ఉన్నాడు. తర్వాత మనము అక్కడే యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, 41వ వచనంలో ఆంద్రెయ సాక్ష్యం మనకు కనపడుతుంది. ఆంద్రెయ సాక్ష్యము చూడండి, 40 నుండి చదువుకుందాం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియను కనుగొంటుమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆ యేసుక్రీస్తు వారి దగ్గరకు ఆంద్రెయ వచ్చాడు. ఆంద్రెయ వచ్చి ఆంద్రెయ ఇచ్చే సాక్ష్యం ఏమిటి అంటే, తన సహోదరుడైన సీమోనును చూచి, అంటే సీమోను పేతురును చూచి మెస్సియాను కనుగొన్నాము అని ఆయనతో చెప్పాడు. యేసునొద్దకు సీమోనును తీసుకొని వచ్చాడు.
అప్పుడు యేసుక్రీస్తు వారు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అను మటుకు మాటకు రాయి అని అర్థం. అంటే యేసుక్రీస్తు వారు సీమోను చూడగానే, నీవు కేఫా అనబడతావు, రాయి లాంటి వాడి వనపడతావు అని యేసుక్రీస్తు వారు సీమోను గురించి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనము ఆంద్రేయ యొక్క అవగాహన ఏమిటి? యేసుక్రీస్తు వారి పట్ల ఆయన ఏమర్థం చేసుకున్నాడు? యోహాను గారైతే గొర్రెపిల్ల, ఒట్టి గొర్రెపిల్ల కాదు, లోక పాపములు మోసుకొని పోవు గొర్రెపిల్ల అని ఆయనకు ఆయన గూర్చిన ఒక గ్రహింపు కలిగి ఉంటే, ఆంద్రేయ యొక్క గ్రహింపు ఏమిటి అంటే మెస్సియా అన్నాడు. నేను మెస్సియాను కనుగొన్నాను. అసలు ఇది ఒక ఉలికిపాటుకు గురి చేసే విషయం. ఎందుకంటే యావత్ యూదా జాతి ఎదురు చూస్తూ ఉన్న ఒక రాజు మెస్సియా. దావీదు సింహాసనానికి వారసుడే లేకుండా సింహాసనము శిథిలావస్థలో ఉన్న రోజుల్లో ఆ సింహాసనం పైన దావీదుకు వారసుడుగా కూర్చోవటానికి రాబోయే వ్యక్తి కోసం యావత్ ఇశ్రాయేలు వంశమంతా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్న రోజులవి. ఆ రోజుల్లో ఆ మెస్సియాను, యేసు ప్రభువును చూడగానే ఈయనే మెస్సియా అని కనుగొన్నవాడు ఆంద్రేయ. ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయనను ఆయనను గూర్చి ఆ సమరయ ఊరిలో, ఆ సమరయ ప్రాంతంలో ఉన్న ఆ సుకారుని ఊరిలోకి ఆ సమరయ స్త్రీ వెళ్ళి, ఈయన క్రీస్తు కాడా, అంటే మెస్సియా కాడా అని ఆ ఊరి వారితో సార్ మీ వాయిస్ కట్ అయిపోయింది సార్. వినపడుతుందా? ఓకే సార్, ఇప్పుడు వినపడుతుంది. సర్వలోకాన్ని కూడా విమోచించేవాడు ఆయన మెస్సియా అనే ఎదురు చూపు అక్కడ వాళ్ళంతా ఎదురు చూస్తా ఉన్నారు. కనుక ఆంద్రేయ యొక్క సాక్ష్యము, యోహాను గారు సాక్ష్యం ఇచ్చాడు, ఆంద్రేయ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు 45వ వచనం, 44, 45వ వచనాలు. ఫిలిప్పు బేత్సయిదా వాడు అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్నపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అంటే ధర్మశాస్త్రము, మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చారు? అట్లే ధర్మశాస్త్రములో రాయబడిన సంగతులు, మోషే నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు దేవుడు మీలో నుండి పుట్టేస్తాడు, అతని మాట విననివాడు శాపగ్రస్తుడవుతాడు అని ఎవరిని గూర్చి మోషే చెప్పాడో, అలాగే ధర్మశాస్త్రములో ఉన్న సకల బలి అర్పణలకు సాదృశ్యమైన వాడుగా ఎవరైతే ఉన్నారో, రాబోతున్నారో, అలాగే ప్రవక్తలందరూ కూడా ఏకకంఠముతో ఆయన్ని గూర్చి ఏమని ఎలుగెత్తి చాటారో ఆయనను నేను కనుగొన్నాను. ఇది సామాన్యమైన విషయం కాదు. కనుక ప్రవక్తల యొక్క ఆ దృక్పథంలో, ప్రవచనాల్లో వాళ్ళు ఒక్కొక్క విధంగా యేసుక్రీస్తు వారు అనగా రాబోయే మెస్సియాను గూర్చి వర్ణించారో. ఒక ఆయన యెషయా ఏమో చిగురు అన్నాడు, నీతి చిగురు అన్నాడు. జకరియా కూడా నీతి చిగురు అన్నాడు. ఆయన ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య యాజకత్వం చేసేవాడుగా ఉన్నాడు అన్నారు. అలాగే ఆయనే ఆ యెహోవా ఆలయాన్ని కడతాడు అని చెప్పాడు. అలాగే సమూయేలు ఆయన గురించి మాట్లాడుతూ దావీదు కుమారుడు అని సెలవిచ్చాడు. ఇశ్రాయేలు
సింహాసనం మీద అంటే దావీదు సింహాసనం మీద నిరంతర పరిపాలన జరిగించేవాడు అని ఆయన చెప్పాడు. ఇలాగా ఆహ్, అనేక మంది ఆహ్, జకరియా, మలాకి ఇంకా మీకా వీళ్ళందరి గ్రంథాలలో కూడా మెస్సియాను గూర్చి కొన్ని కొన్ని గుర్తులు వాళ్ళు చెప్పారు. ఆ గుర్తులన్నీ పట్టుకున్నాడు ఈయన. అంటే ఎవరైతే మెస్సియా అన్నారో వారు ఆ ప్రవక్తలు చెప్పిన లక్షణాలన్నీ ఈయనలో చూశారు. చూసి ఆయన అంటున్నాడు, నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడుకు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. నజరేతు గలిలయ యొక్క ప్రాంతంలో నజరేతు అనేది ఒక ఊరు. యేసుక్రీస్తు వారు వంశ ప్రకారము బెత్లెహేములో పుట్టినప్పటికీ జనాభా లెక్కల్లో ఆయన బెత్లెహేము ప్రాంతానికి చెందినవాడిగా నమోదు చేయబడినప్పటికీ ఆయన పెరిగిన ప్రాంతము నజరేటు. అందుకే ఎక్కువగా ఆయన్ని గుర్తిస్తూ నజరేయుడు అన్నారు. నేను నజరేయుడు అని ఎందుకన్నానో ఆయన పేర్లను గూర్చి చెప్పేటప్పుడు చెప్పాను. నజరేతు ఒక మొరటు ప్రాంతము, అనాగరికమైన ప్రాంతము. బందిపోటు దొంగలు, నిరక్షరాస్యులు, సాధారణంగా కూలి పని చేసుకునేవారు, ఆర్థికంగా అట్టడుగున ఉన్నవారు ఆ యొక్క ప్రాంతానికి చెందినవారు. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి నజరేతులో నుండి ఎలా వస్తాడు? నజరేతు నుండి అసలు మంచిదేదైనా రాగలదా? అంటే నజరేతులో మంచి మనుషులు లేరు. మంచి జ్ఞానులు గాని, లేక మంచి చదువున్నవారు గాని, సంస్కారవంతులు గాని లేరు. అందరూ కూడా అల్లరి మూకలు, అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు, ఇతరులను దోచుకునేవారు, వెనకబడిన వారు. అలాంటి ప్రాంతం నుండి మంచిదొస్తుందా అని ఆయన అడిగాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిలిప్పు యేసుక్రీస్తు వారిని చూసి ఆయన్ని గుర్తుపట్టి ధర్మశాస్త్రంలో ఉన్నవాడు ఈయనే అని చెప్పటం జరిగింది. తరువాత మనం గమనించినట్లయితే అక్కడే 49వ వచనాన్ని చూస్తే మంచిదేదైనా రాగలదా అని అని ప్రశ్నించిన నతనీయుల యొక్క సాక్ష్యాన్ని కూడా ఆ ఒప్పుకోలును కూడా మనం చూస్తే అక్కడ ఆయన అంటాడు, నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఇక్కడ మంచిదేదైనా రాగలదా అని చెప్పిన ఆయనే యేసుక్రీస్తు వారిని చూడగానే యేసుక్రీస్తు వారు 47వ వచనంలో నతనేలును గూర్చి సాక్ష్యం ఇస్తాడు. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. ఇప్పుడు అర్థమైపోయింది నతనయేలుకి. కనుక ఎక్కడి నుంచో ఒక నజరేతు నుండి వచ్చిన వాడు నా వ్యక్తిత్వాన్ని గురించి ఎలా చెప్పగలిగాడు అంటే ఆహ్, ప్రభు అంటున్నాడు, "ఫిలిప్పు నిన్ను పిలవక ముందే అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను." అంటే ఆయన భౌతికంగా కాదు అక్కడ చూసింది. ఆయన అంతరంగాన్ని చూశాడు. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడు అర్థమైంది. నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు, ఇండైరెక్ట్‌గా మెస్సియావు అన్నాడు. కనుక వీరి యొక్క సాక్ష్యాలను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు వారిని గూర్చి ఒక్కొక్కరు ఇచ్చిన సాక్ష్యాలు ఆయన దైవ మానవ తత్వాన్ని ఏకకాలంలో ప్రదర్శిస్తూ ఉన్నట్లుగా వారి మాటల్లో మనం చూస్తూ ఉంటాం. కనుక మనము మరొక ఒప్పుకోలును కూడా చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆహ్, సీమోను పేతురు మాట్లాడుతూ 16వ వచనంలో ఇలా అంటాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని సాక్ష్యం ఇచ్చాడు. అంటే అందరూ ఆయన మెస్సియా అన్నారు.
రాజు అన్నారు. ఇలాగా ఒక్కొక్క క్యారెక్టర్ యేసుక్రీస్తు వారిలో నుంచి వారు కనుగొన్నారు. కానీ పేతురైతే సజీవుడగు దేవుని కుమారుడవు, అలాగే మెస్సియావు అని జెప్పేసాడు. అంటే ఒకటి దేవుని కుమారుడు, రెండవది మెస్సియా. నతనీయులైతే దేవుని కుమారుడు, రెండవది రాజు. ఇలాగా వారు యేసుక్రీస్తు వారిని గూర్చి ఒప్పుకున్నారు. యేసుక్రీస్తు వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూడగలం. తరువాత మనము ఆలోచించినట్లయితే ఈ యొక్క విషయాలు మనం పరిశీలించినప్పుడు ఇలాంటి మాటల వల్ల ప్రజలలో ఒక విభేదం కలిగింది. ఆయన ఎవరు? చాలామంది ఈ మాటలు విని నిజమే ఇతడే ఆ ప్రవక్త అన్నారు. ఆ ప్రవక్త అంటే రాబోయే ప్రవక్త అన్నారు. మరికొందరు క్రీస్తు గలిలయలో నుండి వస్తాడా? గలిలయ ఒక అనాగరికమైన ప్రాంతం గదా! అక్కడి నుంచి వస్తాడా? మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి? క్రీస్తు దావీదు వంశము నుండి, బెత్లెహేము ప్రాంతము నుండి వస్తాడని కదా! మరి బెత్లెహేము నుంచి రావలసిన వాడు గలిలయ నుంచి ఎలా వస్తాడు? అని చెప్పి వారందరూ కూడా యేసుక్రీస్తు వారిని గుర్తించటంలో వివాదానికి గురైపోయారు. వారిలో కొంత గందరగోళమైన పరిస్థితులు ఏర్పడినట్లుగా మనం చూడగలం. యోహాను సువార్త 7వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 7వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనకి ఇలాగా కనిపిస్తూ ఉంటాయి. 7వ అధ్యాయం 40వ వచనం. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమును గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. అంటే ఆయన గూర్చి ఇలాంటి వివాదాలు వచ్చాయి. కాబట్టి ఆయన్ని గూర్చి జనసమూహములో భేదములు పుట్టెను. ఇది అంటే భేదాలు అంటే ఆయన లేఖనాల ప్రకారము బెత్లెహేము నుంచే రావాలి కానీ, ఆయన నజరేతు నుండి ఎలా వస్తాడు? ఇది ఎలా సాధ్యమవుతుంది? అని చెప్పి వారు యేసుక్రీస్తు వారిని గుర్తించటంలో అనేక రకాలైన భేదాభిప్రాయాలను కలిగినట్లుగా కొంతమంది ఆయన ఒక సాధారణమైన వడ్లవాని కుమారుడుగా మాత్రమే ఆలోచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనము యోహాను సువార్తలోనే 9వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 17వ వచనం చూస్తే, కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా, వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. అంటే ఈ గుడ్డివానికి ఏమర్థమైంది? యేసుక్రీస్తు వారిని గూర్చి ఈ గుడ్డివాడు ఏమర్థం చేసుకున్నాడు అంటే, ఒక ప్రవక్త అని ఆయన్ని గూర్చి చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడగలం. కనుక మనం ఈ విషయాలు పరిశీలించినట్లయితే అక్కడ ఉన్న వారందరూ కూడా గుడ్డివాడిని ప్రశ్నిస్తూ ఉన్నారు. గుడ్డివాడి యొక్క ఒపీనియన్ ఏమిటి? ఏంటి నీ ఉద్దేశం ఏమిటి? ఆయన గూర్చి ఏమనుకుంటున్నావంటే, ఆయన ఒక ప్రవక్త అన్నాడు. అలాగే మనం 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని కూడా చదువుకున్నట్లయితే 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని గుర్చిన ఒప్పుకోలును లేకపోతే గ్రహింపును మనం చూసినప్పుడు 10వ అధ్యాయం 19వ వచనం నుండి మనం చదువుకుందాం. 10వ అధ్యాయం 19వ వచనం నుండి 10వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. యేసుక్రీస్తు వారు ఆయన తాను చేసిన బోధ అనేకులలో ఒక కలకలాన్ని రేపింది. 17వ వచనం నుండి ఆయన మాటలు చూసినట్లయితే, నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను,
దాని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ఈ మాటను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. కనుక వారిలో అనేకులు వాడు దయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిది. అంటే వారు ఒక విధమైన గందరగోళానికి గురైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనుష్యులు గందరగోళానికి గురి అయ్యారు. కానీ దయ్యాలు మాత్రము ఒక అవగాహనతో ఉన్నట్లుగా మనం చూడగలం. మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనము మనకు ఇలాగ తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాక మునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. ఇక్కడ దురాత్మలు, ఒక వ్యక్తిలో ఉన్న దురాత్మలు ఆ యేసుక్రీస్తు వారిని చూసి ఏమంటూ ఉన్నారు వాళ్ళు? ప్రవక్త అని చెప్పలేదు. లేకపోతే ఇంకా ఏమీ చెప్పలేదు గానీ, భూ సంబంధమైన పదాలు, పేర్లు ఆయనకు పెట్టలేదు గానీ, దైవికమైన దైవత్వాన్ని వారు గుర్తించారు. దైవత్వాన్ని గుర్తించి దేవుని కుమారుడా అని ఆ దయ్యాలు సంబోధించినట్లుగా, ఆ దయ్యాలు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉనికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావము, ఆయనను గుర్తించుటలో లోకము ఎలా మొదటి నుండి తడబడిందో, గందరగోళానికి గురైందో మనము ఈ వచన భాగాలన్నిటిలో కూడా మనం చూడగలం. ఆ తర్వాత ఆ విచారణ దగ్గరకు ఆయనను అరెస్ట్ చేసినప్పుడు ఆయనను విచారించిన సందర్భాలు ఒకసారి మనం చదువుకున్నట్లయితే, గవర్నర్ పిలాతు ఆయనతో మాట్లాడిన సంభాషణలు మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, యేసు అధిపతి ఎదుట నిలిచెను, అనగా పిలాతు ఎదుట. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను. అంటే పిలాతుకు ఒక సందేహం వచ్చింది, యూదుల రాజు నీవేనా? ఆయన నీవన్నట్టే అనగానే అక్కడున్న వారందరూ కూడా ఒక విధమైన గందరగోళానికి గురైపోయారు. ఆ తర్వాత మరొక వచనాన్ని కూడా చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ కూడా పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా, పిలాతు ఆయన్ను చూచి, మరలా నీవు ఉత్తరమేమి చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. ఇక్కడ యూదులందరూ ఆయన మీద నేరాలు ఎందుకు మోపుతున్నారు? ఒకవైపు ఆయన ఎంతో స్పష్టంగా యూదుల రాజు నీవేనా అంటే, అవును నీవన్నట్టే అని చెప్పి ఆయన తనను తాను యూదులకు రాజుగా ఆయన ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని, అంటే స్వీయ సాక్ష్యాన్ని, స్వయం ఒప్పుకోలుని ఇక్కడ మనం వింటూ ఉన్నాం. అప్పటికి కూడా యూదులకు ఆయన పట్ల ఒక సరి అయిన గ్రహింపు రాకపోవటం చాలా బాధాకరమైన పరిస్థితి. మత్తయి తన సువార్తలో రాస్తూ 27వ అధ్యాయము 40వ వచనంలో ఈ సంగతిని మనకు తెలియజేశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనాన్ని మనము చదువుకుందాం. 27వ అధ్యాయము 40వ వచనం. 40వ వచనంలో, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఎన్నోసార్లు
ఆయన దేవుని కుమారుడుగా సాక్ష్యం ఇవ్వబడ్డవాడు. అనేక సార్లు ఆయన్ను దేవుని కుమారుడు అని అనేకులు సాక్ష్యం ఇచ్చినప్పటికీ కూడా ఆయన ప్రత్యర్థులు ఆయనను ఈ భూమి మీద లేకుండా చేయటానికి ప్రయత్నించిన వారు ఆయన చెప్పిన మాటలలో తన్ను తాను దేవుని కుమారుడిగా ఆయన చెప్పుకున్న సాక్ష్యాన్ని వాళ్ళు ఒక అపహాస్యం చేసే మాటగా వినియోగించుకున్నారు. అపహాస్యము చేస్తూ ఆయన్ని గూర్చి ఏం చెప్పుకుంటున్నారు అంటే, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా? అంటే ఆయన ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో దాన్ని తిరిగి లేపుతాను అని చెప్పాడు. దాన్ని వాళ్ళు హేళనగా చూసి, హేళనగా మాట్లాడుకుంటూ ఆహ్, ముందు దేవాలయాన్ని లేపే సంగతి తరువాత, నిన్ను నీవు రక్షించుకో. అంత శక్తిమంతుడువు కదా! నిన్ను నీవు రక్షించుకో అని ఆయనను హేళనగా మాట్లాడారు. అంటే ఎందుకు వారు అలా హేళనా దృక్పథంతో మాట్లాడారు అంటే, క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని వారు గ్రహించలేకపోవటమే అనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ ఈ యొక్క ఒప్పుకోళ్ళు, ఈ సాక్ష్యాలు అంటే వాళ్ళు హేళనగా మాట్లాడినా, లేక మరే విధంగా మాట్లాడినా కూడా అవన్నీ కూడా యేసుక్రీస్తుని గూర్చి సాక్ష్యమిస్తూనే ఉన్నాయి అనే సంగతిని మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఎందుకు ఈ గందరగోళం అనేది మనం ఆలోచించినప్పుడు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అంటే ఇక్కడ తండ్రిని ఎరిగిన వారు కుమారుని కూడా ఎరుగుతారు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ లోకం ఆయన్ను చూడదు అంటాడు. అంటే 16 వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానాన్ని తెలియజేస్తూ, నన్ను లోకం ఎలా ఎరగలేదో ఆయన్ను కూడా లోకము చూడదు, ఆయన్ను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. మరి ఎవరు అంటే మీరు మాత్రమే. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అనగా పరిశుద్ధాత్ముడిని ఈ లోకం ఎరగదు, ఎరగలేదు. మీరు ఎరుగుతారు, మీరు చూస్తారు, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అని యేసుక్రీస్తు వారు శిష్యులకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం. కనుక ఈరోజు కొందరు క్రైస్తవులు పరిశుద్ధాత్మను గూర్చి కూడా వివాదంగా ఉన్నారు. కనుక యేసుక్రీస్తుని ఎవరు ఎరుగుతారో పరిశుద్ధాత్మను కూడా వారు ఎరగగలరు. కనుక యేసుక్రీస్తునే ఎరగలేని వారు పరిశుద్ధాత్మ పట్ల కూడా ఒక సరియైన గ్రహింపును, అవగాహనను ఎన్నటికీ కలిగి ఉండలేరు అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకెంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఈ సంగతులన్నీ మనం పరిశీలన చేసినట్లయితే మరొక వచనాన్ని కూడా మనం చూద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ ఒక పక్షవాయువు రోగంతో ఉన్న వ్యక్తి, కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి యేసు ప్రభువారు చేత ఆజ్ఞాపించబడి పరుపెత్తుకుని నడవమనగానే పరుపెత్తుకుని నడిచిన వాడు అలా పరుపెత్తుకొని నడుస్తూ ఉన్నప్పుడు కొందరు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. వారు, నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడినను గనుక యేసు తప్పించుకొని పోయాను. అంటే స్వస్థత అయితే పొందాడు గాని వీడికి ఆయన ఎవరో తెలియలేదు. అక్కడ వారు అడుగుతూ ఉన్నారు. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అంటే యూదులకు విశ్రాంతి దినాన నిర్దిష్టమైన బరువు, అంటే ఎంత బరువు మోయాలో వారికి ఒక లెక్క ఉంది. కానీ అంతకు మించిన బరువు మోస్తున్నాడు ఇతను.
విశ్రాంతి దినమును నీవు బరువు మోయతగతే అసలు వారు ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే బరువు కాదు. వీడు మరి ఇక్కడ ఈ కోనేటి దగ్గర పడున్నాడు గదా! కోనేటి దగ్గర పడి ఉన్న వీడు అనేక సంవత్సరాల నుండి ఈ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఈ కోనేటి దగ్గర పడి ఉన్నవాడు సడెన్‌గా ఈరోజు నడుస్తున్నాడు. పైగా పరిపెత్తుకొని నడుస్తున్నాడు. 38 సంవత్సరాల నుండి జీవచ్ఛవంలా పడున్నవాడు సడెన్‌గా వీడు పరుపెలా ఎత్తుకొని నడుస్తున్నాడు? దానికి అలా ఆశ్చర్యపడకుండా వారు ఎంత అజ్ఞానంతో ఉన్నారంటే, విశ్రాంతి దినాన పరుపులు మోస్తున్నాడు వీడు అని అని వాడిని గూర్చి ఆశ్చర్యపడుతున్నాడు. వారు అలా ఆశ్చర్యపడుతూ ఉన్నప్పుడు అడుగుతూ వాళ్ళు ఆ వ్యక్తిని అడిగిన ప్రశ్న ఏమని అడుగుతున్నారు అనంటే, "నువ్వు పరుపెత్తుకొన్న తగదే" అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెట్టుకున్నాడు అని నాతో చెప్పాను. నన్నెవరైతే స్వస్థపరిచారో ఆయన నన్ను పరుపెత్తుకోమని నడవమన్నాడు కాబట్టి నేను పరుపెత్తుకొని నడుస్తున్నాను అని చెప్పి వారు వాడు అక్కడున్న సమాజానికి సమాధానం చెప్పాడు. కనుక ఇక్కడ విషయం ఏమిటి అంటే పరుపెత్తుకొని నడిచేంత శక్తి, స్వస్థత, ఆరోగ్యం పొందిన వాడికి కూడా ఆయన ఎవరో తెలియలేదు. కనుక ఆనాటి కాలంలో చాలామంది ఆయన దగ్గర మేలు పొందినప్పటికీ ఆయన్ని గూర్చిన అవగాహన, జ్ఞానము, గ్రహింపు పొందలేని స్థితిలో వారు ఉన్నారు. కనుక ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి వారిచ్చిన సాక్ష్యాలు ఆయన ఎవరో వారికి తెలియచేస్తూ ఉన్నాయి. వారు కొందరైతే ఆయన యొక్క దైవత్వాన్ని గూర్చి గొప్ప సాక్ష్యాన్ని కలిగి వారు ఎంతో హృదయపూర్వకంగా ఆయన దేవుడు అని, దేవుని కుమారుడు అని వారు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలం. కనుక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ వారి సాక్ష్యాల తర్వాత మనం ఆలోచించినప్పుడు క్రీస్తు యొక్క మానవత్వాన్ని గూర్చి, అలాగే క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గూర్చి బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అంటే ఈ సాక్ష్యాలలో మూకుమ్మడి విధానాలు, అంటే కొందరు ఆయన దైవత్వాన్ని గుర్తించారు, కొందరు ఆయన మానవత్వాన్ని గుర్తించారు. మానవుడిగా ఆయన్ని హేళన చేశారు. కొంతమంది దైవముగా భావించి ఆయన్ను ఆరాధించారు. దైవముగా భావించి ఆయన్ని ఘనపరిచారు, ఆయన్ను స్తుతించారు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవ మానవ తత్వము అనేది అద్భుతమైనదిగా, ఆయన మరి ఆ దైవత్వాన్ని, మానవత్వాన్ని గుర్తించిన సందర్భాలను మనం ఆలోచన చేసినట్లయితే మనము దెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. దెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కని విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనము 23వ వచనాన్ని చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అని చెప్పాడు. అంటే ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ప్రాణము, ఆత్మ ఉన్నట్లే దేవుడు సంపూర్ణమైన సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పి పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంటే సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా ఉన్నట్లుగా అంటూ ఉన్నాడు. అంటే ఆయన క్రీస్తు ప్రభు యొక్క మానవ తత్వాన్ని, అలాగే దైవత్వాన్ని
యేసుక్రీస్తు వారిలో ఉన్న ఈ ఈ యొక్క విషయాలను పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కనుక ఆయన సంపూర్ణ మానవుడిగా మనము చెప్పుకోవటానికి కొన్ని విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ దేహాన్ని సంపూర్ణంగా మానవ దేహాన్ని కలిగున్నాడు కనుక ఆయన మానవుడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనే దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ పౌలు గారు ఒక వ్యక్తిలో ఏమేమి ఉంటాయి చెప్పాడు. శరీరము, ఆత్మ, మనస్సు ఈ 3 ఉంటాయి. అంటే యేసుక్రీస్తు వారిలో ఏమున్నాయి? శరీరం ఉంది, మనస్సు ఉంది, ఆత్మ ఉంది. ఆయన మానవ శరీరాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మత్తయి సువార్త 26 అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటలు మనకి కనపడతాయి. 26వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనంలో ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. అంటే ఆయన సంపూర్ణ మానవుడు అని చెప్పుటకు ఆయన శరీరాన్ని కలిగి ఉన్నాడు. ఆయనకు ఒక శరీరం ఉంది. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము కూడా మనం చదువుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో అక్కడ పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. అంటే యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవుడు అని చెప్పుటకు ఆయన ఏం కలిగి ఉన్నాడు అంటే శరీరాన్ని కలిగి ఉన్నాడు. అలాగే మనము మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనంలో యేసుక్రీస్తు వారు ఆయన చేసిన ప్రార్థన మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన ప్రార్థించే సమయంలో ఇలా అంటాడు, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు వారిలో ఆయన శరీరం కలిగి ఉన్నాడు. అలాగే ఆయన మరి ప్రాణం కూడా కలిగి ఉన్నాడు. అంటే సంపూర్ణ మానవుడు అని యేసుక్రీస్తు వారిని గురించి మనం మాట్లాడుకున్నటకు చెప్పబడిన సంఘటనలు లేక సందర్భాలు లేఖనాధారాలు ఈ సంగతులు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అలాగే మార్క్స్ వార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, అంటే యేసుక్రీస్తు వారిలో మనలాగే ఆత్మ ఉంది, మనలాగే శరీరం ఉంది, మనలాగే ప్రాణం ఉంది, మనలాగే ఆత్మ ఉంది. అంటే సంపూర్ణ మానవుడు ఆయన అని చెప్పుటకు ఈ యొక్క వాక్యాధారాలు మనకు ఎంతో స్పష్టతనిస్తా ఉన్నాయి. కనుక మనము ఇంకా యేసుక్రీస్తు వారు ఆయన మానవుడిగా అంటే సంపూర్ణ మానవుడు ఆయన ఎలా అయ్యున్నాడో, అలాగే సంపూర్ణ దేవుడు ఎలా అయ్యున్నాడో అనే సంగతులు కూడా మనం ఒక్కొక్క వచనాన్ని మనము పరిశీలన చేద్దాము. ముందుగా ఎవరైతే ఆయన్ను గూర్చి ఒప్పుకున్నారో వారి ఒప్పుకోలులు మనం చూసాము. ఇప్పుడు ఆయన మానవ తత్వాన్ని బట్టి, అంటే మానవుడుగా ఉన్నాడని చెప్పడానికి ఆయన శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది అని మనం చెప్పుకున్నాము. ఇంకా కొన్ని విషయాలను మనము తదుపరి పాఠంలో నేర్చుకుందాము. మన సమయం అయిపోయినది కనుక ఈ పాఠాన్ని మనము ముగించుకుందాము. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.